హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వెరైటీ రెసిపీ అండి. దీన్ని స్నాక్గా అయినా తినచ్చు, లేదు అనుకుంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా కూడా పిల్లలకి చేసి పెట్టచ్చండి. ఇలా వెరైటీగా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి వెరైటీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మరి వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి మీరు వీడియోని అయితే కంటిన్యూగా చూసేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చండి. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నానండి. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్నటువంటి కొంచెం పెద్ద ఆనియన్ ఒకటి ముక్కల్లాగా కట్ చేసుకున్నానండి. అండ్ అలానే ఒక 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను. వీటిని అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా తురుముకున్నటువంటి 1 కప్పు క్యారెట్ తురుము వేసుకున్నానండి. దీన్ని కూడా ఫ్రై చేసి మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. చూడండి, క్యారెట్ తురుము బాగా మగ్గిపోవాలండి. మగ్గిన తర్వాత ఇక్కడ నేను కీరా ఉంటుంది కదండి, కీరా దాన్ని అయితే తురుముకున్నాను. దాంట్లో నుంచి వాటర్ వచ్చిందండి. ఆ వాటర్ కూడా తీసుకుంటున్నాను. మనం ఇంకా ఈ రెసిపీలో వాటర్ ఏమి యాడ్ చేయమండి ఇందులో కర్రీలో. అందుకోసం నేను ఆ వాటర్తో అలానే వేసేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నానండి. సాల్ట్ బాగా కలిసిన తర్వాత ధనియా జీరా పౌడరు, కొంచెం గరం మసాలా అండ్ అలానే కొంచెం కారం కూడా వేసుకున్నానండి. ఇక్కడ నేను అన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ కలిసే విధంగా కలుపుకొని ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపి అయితే మూత పెట్టి ఉడికించుకుంటున్నానండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూడండి, మనకి కీరాలో వేసిన వాటర్ మొత్తం పోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇలా ఒక బౌల్ తీసుకొని 1 కప్తో 1 కప్పు శనగపిండి తీసుకున్నానండి. మీరు శనగపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. కొంచెం సాల్టు అండ్ అలానే కొంచెం కారం, కొంచెం వాము కూడా వేసుకొని ఈ 3 కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నానండి. దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని అయితే బజ్జీల పిండి కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం వంట సోడా వేసుకుంటున్నాను. మీరు వద్దు అనుకుంటే వంట సోడాని అయితే స్కిప్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. స్కిప్ చేసినా కూడా రెసిపీ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా ఒక పాన్ పెట్టుకున్నానండి. పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ మొత్తం పాన్కి అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకున్నానండి. స్ప్రెడ్ చేసుకొని స్లైసెస్లా కట్ చేసుకున్న ఆలూనైతే నేను ఈ విధంగా ప్యాన్లో వేసుకుంటున్నానండి. పొట్టు తీసి ఈ విధంగా స్లైసెస్లా అయితే కట్ చేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని వీటిని అయితే మంచి కలర్ వచ్చే వరకు బోత్ సైడ్స్ అయితే ఇలా కాల్చుకున్నానండి. చూడండి, వీటిని తిరిగేసేటప్పుడు నేను ఒక లైన్ ఫామ్ అయ్యేలాగా నీట్గా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకోవాలండి. చూడండి, నీట్గా ఇలా మీకు ఎలా వీలైతే అలా, మీకు ఎలా నచ్చితే అలా అయితే ఈ విధంగా నీట్గా పెట్టేసుకోండి. దీని మీద ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదండి, దాని మీద వేసుకోవాలన్నమాట. ఈ ఆలు ముక్కలు మొత్తం కవర్ అయ్యే విధంగా మనం దీని మీద వేసుకోవాలండి. పిండి కొంచెం థిక్గా ఉంది కాబట్టి స్పూన్ పెట్టి ఇలాగా మనం కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ అయితే పడతాయి పిండిలో. మనం నెక్స్ట్ టైం వేసినప్పుడు కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటాను. చూడండి, ఆలు అనేది మనకి ఎక్కడ కూడా పైకి కనిపించకూడదు. ఆ విధంగా మనం ఈ శనగపిండి మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలండి. ఆలు కనిపించకుండా వేసేసుకుంటున్నాను, చూసారు కదా. ఇప్పుడైతే దీని మీద ప్యాన్ మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు, అంటే మనకి ఆ తడి మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, శనగపిండి మీద తడి అయితే కొంచెం క్లియర్ అయినట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పక్కన పెట్టుకున్న కర్రీని అయితే దీని మీద వేసుకోవాలండి. ఈ కర్రీలో మీరు క్యారెట్, కీరా లేదు అనుకుంటే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి. కానీ కీరా వేసుకుంటే చాలా మంచిదండి. పిల్లలు నార్మల్గా తినడానికి ఇష్టపడని వాళ్ళకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు నేను ఇంకొంచెం కర్రీని అయితే వేసేసుకున్నానండి. కర్రీని కూడా
మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను. చూడండి, ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకున్నాను. స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దీని మీద మనం శనగపిండి కోటింగ్ వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం అయితే వాటర్ కలిపానండి. ఇలా పల్చగా ఉండాలి. దీన్ని చూడండి, పల్చగా అయింది కాబట్టి మనం ప్యాన్ ఈ విధంగా జరుపుకుంటూ ఉంటే అదే మనకి కిందకైతే వచ్చేస్తుందండి. చూసారు కదా, మనకి ఇప్పుడు దీనికి కూడా ఎక్కడ కూడా పొటాటో కర్రీ అనేది కనిపించకుండా మనం స్పూన్తో అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసేసుకోవాలి మొత్తం శనగపిండి మిశ్రమాన్ని. మీరు శనగపిండి ప్లేస్లో మైదా, గోధుమ పిండి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, శనగపిండి వేసుకోవటం వల్ల ఇది మనకి ఆమ్లెట్లా అయితే కనిపిస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. మనకి ఇలా జరిపితే జరిగిపోతుంది కదా. మీరు అట్ల పుల్లతో తీయకుండా ఈ విధంగా ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ప్యాన్పై పెట్టి మనం తిరిగేసుకుంటే మనకి పొటాటో అనేది ఎక్కడ చెదరకుండా నీట్గా వస్తుందండి. చూసారు కదా, మనకి చూడటానికైతే ఇది ఆమ్లెట్లా ఉందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను. ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారండి. ఆలుతో ఇలా వెరైటీగా బ్రేక్ఫాస్ట్ ఆర్ స్నాక్గా పిల్లలకి చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడు రొటీన్గా చేసేవి కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.